మూడు కార్యములు. இந்த மூன்று காரியத்தை பார்த்து விட்டு வேகமாய் நாம் முடிக்க போகிறோம். మూడు కార్యములు చూసి వేగంగా మనం ముందుకు వెళ్ళబోతున్నాం. என்ன மூணு காரியங்கள் என்று சொன்னால், ఏమి మూడు కార్యములను చెప్పినలా இயேசு கிறிஸ்துவின் பிறப்பிலே, యేసు క్రీస్తు యొక్క పుట్టుకలో இருந்த ஒரு అద్భుతமான ஒரு மூணு காரியங்கள், ఉన్నటువంటి ఒక మూడు కార్యములు நிறைய இருக்கிறது, అనేకములు ఉంటున్నవి. பேசிக்கொண்டே இருக்கலாம், మాట్లాడుతూనే ఉండవచ్చు. பிரசங்கமாவது பேசிக்கொண்டே இருக்கலாம், ఎన్ని ప్రసంగాలను ప్రసంగించి ఉండొచ్చు. பேசிட்டு முடிக்க முடியாது. మాట్లాడుతూ దాన్ని ముగించడానికి కాదు. நம்ம தொடங்கலாம், ஆனா முடிக்க முடியாது. ప్రారంభించవచ్చు, అయితే ముగించని మాత్రం కాదు. பயங்கரமாய் ஆண்டவர் வார்த்தை ஆண்டவர் கொடுத்து கொண்டே இருப்பார். భయంకరమైన దేవుని వాక్యం ఇస్తూనే ఉంటాడు. హల్లెలూయా, ஹல்லேலூயா சொல்லுங்க. హల్లెలూయా చెప్పండి. அதனால மூணு சம்பவங்களிலே முதலாவது சம்பவம் என்ன என்று சொன்னால், మూడు సంభవములు మొదటి సంభవం ఏమంటే, యేసు క్రీస్తుவானவர், యేసు క్రీస్తుల వారు ஒரு பாலகனாக ఒక శిశువు వలె இந்த பூமியிலே பிறப்பதற்கு, ఈ భూమిలో మరి పుట్టుటకు அவங்களையே ஒப்பு கொடுத்தார்கள். ఆయనే అప్పగించారు. யார் அவங்கன்னு சொன்னா, ఎవరని చెప్పినడలా யோசேப்பு மரியாவும். యేసేపు మరియాయు. இயேசு வருவதற்கு, యేసు రాకడకు, பிதாவின் சித்தத்தை நிறைவேற்றுவதற்கு, తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు தங்களையே ஒப்பு கொடுத்தார்கள். తన్ను తాను అప్పగించుకున్నారు. எப்படி தங்களை ஒப்பு கொடுத்தார்கள்? తన్ను తాను అప్పగించుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. அந்த காரியம் ரொம்ப கடினமான காரியம். ఆ కార్యము చాలా కఠినమైనది. அது இஸ்ரவேல் தேசத்திலே ரொம்ப கடினமான అది காரியம். ఇశ్రాయేలు దేశంలో చాలా కఠినమైన కార్యము. அது யூதர்களுக்குள்ள ஒரு కఠినமான అది காரியம். యూదులకు ఒక కఠినమైన కార్యము. என்ன காரியம் என்றால், ఏమి కార్యం అంటే, நீங்க நல்லா கவனிங்க, ఇది బాగా గమనించాలి. யோசேப்புக்கு, యేసోపుకి, மரியாவுக்கும் మరియాకు நிச்சயதார்த்தம் நடந்த பின்பு, మరి వారిద్దరికి ప్రదానం చేయబడిన తరువాత, கல்யாணம் ஆவறதுக்கு முன்பதாக, వివాహానికి ముందు, நிச்சயதார்த்தத்திற்கும் கல்யாணத்திற்கும் நடுவாக ஒரு சம்பவம் நடந்தது. ప్రదానం చేయబడిన దానికి వివాహానికి ముందు ఒక సంభవం జరిగినది. அந்த சம்பவம் ஒரு மிகப்பெரிய அதிர்ச்சியை உண்டாக்குற ஒரு சம்பவம். ఆ సంభవము ఒక మంచి సంభవము. அந்த சம்பவம் ஒரு பயத்தை உருவாக்குற ஒரு சம்பவம். ఆ సంభవం ఒక భయాన్ని కలిగించే సంభవము. முதலாவதாக, మొదటిదిగా நிச்சயதார்த்தம் முடிந்த உடனே, ప్రదానము చేయబడిన తరువాత, திருமணத்திற்கென்று ஆயத்தப்பட்டு கொண்டிருக்கிற அந்த காலகட்டத்திலே, వివాహానికి ఆయత్తపడుతున్నటువంటి సమయంలో, அந்த நடுவிலே, ఆ మధ్యలో ஆண்டவர் దేవుడు ஒரு அற்புதமான ஒரு காரியத்தை செய்தார். ఒక అద్భుతమైన కార్యాన్ని చేశాడు. பரலோகத்திலிருந்து, పరలోకము నుండి ஒரு గాబ్రియల్ దూతனை అనిపినాர். ఒక గాబ్రియల్ దూతను పంపించారు. మరియాவை దర్శిத்தார். మరియాని దర్శించింది. మరియా, நீ கிருபை பெற்றவள். ఆమేన్. நீ கிருபை பெற்றவள். నువ్వు కృప పొందిన దానివి. మరియాలే, நீ கிருபை பெற்றவள். మరియా, నీ కృప పొందిన దానివి. உடனே பயந்தாள். ఆమేన్. உடனே பயந்தாள். వెంటనే భయపడి, உடனே பயந்து கொண்டாள். వెంటనే భయపడింది. మరియాள் பயந்து நடுங்கினாள். మరియా భయపడింది. அப்பொழுது தேவதூதன் சொன்னார், అప్పుడు దేవుని యొక్క దూత చెప్పింది, భయపడాదే, భయపడద్దు, நீ பயப்படாதே, నువ్వు భయపడద్దు, நீ பயப்படாதே, నీవు భయపడద్దు. தேவன் தைரியப்படுத்தினார். అని దేవుడు ధైర్యపరిచాడు. தேவதூதன் வழியாய் தைரியப்படுத்தினார். దేవుని దూత ద్వారా దేవుడు ధైర్యపరిచాడు. ధైర్యపడిన பின்பு, ధైర్యపరిచిన తర్వాత, நீ గర్భవతి ఆగి, నీవు గర్భము ధరించి కుమారుని పెట్టెడుపాయ్, కుమారుణ్ణి కనువు, அவருக்கு இயேசு என்று பெயரிடுவாய், ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. உடனே చెప్పిన వెంటనే మరియా என்ன சொன்னால், ఏం చెప్పింది? நான் புருஷனை அறியாதவள், నేను పురుషుని ఎరగని దానిని. எப்படி ఆகும், ఇది ఎలా సంభవించును, எப்படி முடியும், ఇది ఎలా జరుగును அப்படின்னு சொல்லி ఆ దేవదూతనోడు பேசினார். అలా చెప్పి దేవుని దూతతో చెప్పింది. ஆனால் தேவதூதனோ, ఆయన దేవుని దూత, இது ஒரு మనుషనాలే நீ గర్భం ధరించబడుகிறது இல்லை, మనుషుల గర్భం ధరించినది కాదు, பரிசுத்த ஆவி உன்மேலே வரும், పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. அந்த பரிசுத்த ஆவிதான் ஒரு குழந்தையாக உன் கர்ப்பத்திற்குள்ளாய் உருவாகும். ఆ పరిశుద్ధాత్మ నీ గర్భములకు కుమారుడు మరి உருவாகும், వృద్ధిపరచును. హల్లెలూయా, హల్లెలూయా. எந்த ஸ்திரீயாவது ஒத்துக்கொள்ள முடியுமா? ఏ స్త్రీ అయినా ఒప్పుకొనగలదా? எந்த ஸ்திரீயாவது ஒத்துக்கொள்ள முடியுமா? ఏ స్త్రీ అయినా ఒప్పుకొనగలదా? சரி, ஸ்திரீ ஒத்துக்கொண்டாலும், స్త్రీ ఒప్పుకున్నను కూడా, நிச்சயதார்த்தம் செய்யப்பட்டவன் ஒத்துக்கொள்வானா? ప్రదానం చేయబడినవాడు ఒప్పుకోగలడా? ஒருவேளை நிச்சயதார்த்தம் பண்ணப்பட்டதான யோசேப்பு ஒத்துக்கொண்டாலும், ఒకవేళ ప్రదానం చేయబడిన యేసేపు ఒప్పుకున్నను, உடன் பிறந்தவர்கள் இல்லாவிட்டால் இஞ்சன பந்துக்கள் ஒத்துக்கொள்வார்களா? బంధువులు గ్రామస్తులు ఒప్పుకొనగలరా? இல்லாவிட்டால் யூதர்கள் ஒத்துக்கொள்வார்களா? యూదులు ఒప్పుకొనగలరా? ஒத்துக்கொள்வார்களா?
ఒప్పుకొనగలరా? நியாய பிரமாணத்தின்படி ధర్మశాస్త్రము చొప్పున ஒரு நிச்சயதார்த்தம் நடந்த பின்பு ఒక ప్రదానం చేయబడిన తరువాత இப்படி யாராவது கர்ப்பம் தரித்திருந்தால் ఎవరైనా గర్భం ధరించిన యెడల அவங்க இப்படியாய் சொல்வார்கள், వారిని ఇలా చెబుతారు, விபச்சாரத்தினால கர்ப்பமாக்கப்பட்டது, వ్యభిచారం ద్వారా గర్భం ధరించినది, பாவத்தினால கர்ப்பமாக்கப்பட்டது, పాపం ద్వారా గర్భం ధరించినది. அப்படி யாராவது கண்டால் అలా ఎవరైనా చూసినప్పుడు அவங்களை ఉన్నప్పుడు கல்லெறித்துக் கொள்வார்கள், వాళ్ళని రాళ్లతో కొట్టి చంపదురు, அவர்களை கல்லெறித்துக் கொள்வார்கள், వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేవారు, அவர்களை அவமானப்படுத்துவார்கள். వాళ్ళని అవమానపరిచేవారు. நல்ல கவனிங்க, చక్కగా గమనించండి, நல்ல கவனிங்க అరుமையான సహోదరి చక్కగా గమనించండి సహోదరి. సహోదరి సహోదరుడా. எவ்வளவு பெரிய ஒரு அர்ப்பணிப்பு மரியாளுக்கு இருந்திருந்தா, అంత గొప్ప సమర్పణ దేవునికి మరియాకున్నది. தன்னையே ஒப்பு கொடுத்தது, తన్ను తానుగానే అప్పగించుకున్నది. அவமானங்கள் வந்திருக்கலாம், అవమానం వచ్చిండొచ్చు, நிந்தைகள் வந்திருக்கலாம், నిందలు వచ్చిండొచ్చు, அநேகர்கள் அநேக விதமாய் பேசிருக்கலாம். అనేక రకాలుగా నిందించవచ్చు. ஐயோ இந்த மரியாள் நிச்சயதார்த்தம் நடந்த உடனே கர்ப்பம் தரிக்கப்பட்டிருக்கிறார். అయ్యో ఈ మరియా ప్రదానం చేయబడిన తరువాత గర్భం ధరించినది. ஆனாலும் இயேசுவை இந்த பூமிக்கு கொடுப்பதற்காக தன்னையே சகித்தார், ఆయనను தன்னையே ஒப்பு கொடுத்தார், தன்னையே அர்ப்பணித்தார், అప్పగించుకున్నది, தன்னை அர்ப்பணித்தார். అప్పగించుకున్నది. எவ்வளவு பெரிய అద్భుతமா, ఎంత గొప్ప ఆశ్చర్యము. அர்ப்பணித்தார், అప్పగించుకున్నది, அவமானங்களை భరిத்தார். అవమానాన్ని భరించినది. ஒரு உற்சாகம் கூட இல்ல பாருங்க உங்களுக்குள்ள, ఉత్సాహం కూడా లేదు, ஒரு அசைவு கூட இல்ல பாருங்க உங்களுக்குள்ள. ఒక్క ఉత్సాహం లేదు చూడండి. கரங்களை தட்டு சகோதரனே, கர்த்தருக்கு கரங்களை தட்டி மகிமைப்படுத்து. దేవుని కనపరచుదా. ஒரு அசைவு கூட இல்ல, ఆమేన్. ஒண்ணுமே இல்ல, கரண்ட் பாஸ் ஆகல. కరెంట్ ఇంకా పాస్ కాలేదు. హల్లెలూయా. హల్లెలూయా. உற்சாகமா இருக்கணும், ఉత్సాహంగా ఉండండి. அவரோட வார்த்தை அப்படி வந்து இருந்தா அப்படியே பெற்றுனே இருக்கணும். ఆమేన్. அப்பதான் நீங்க பலன் அடைவீங்க. అప్పుడుதான் మీరు బలం పొందుకుంటారు. ஆமாவா அப்படியா அப்படின்னு பாத்துட்டு முறைச்சிட்டு అవునా, అలానే ముడుచున్నారు. லாக்கியில அப்படி இருந்தா ஹalleluya சொல்லுங்க. హల్లెలూయా. இங்க இப்படி வந்து இருந்தா அப்படியே வாங்கினே இருக்கணும். ఆమేన్. వస్తుంటే తీసుకునే ఉండాలి. இப்படி காசு கொடுக்குறோம்னா அப்படியே புடிங்குங்க. డబ్బు ఇస్తున్నారంటే అలానే లాక్కోవాలి. ஆமா, காசை காட்டிலும் விலையேறப்பட்ட வார்த்தைகள். ధనము కంటే గొప్పైనది దేవుని వాక్యము. சொல்லுகிறது, దేవుని వాక్యం రాయబడినది. எப்பொழுது மரியாள் கர்ப்பம் தரிக்கப்பட்டிருந்தாள் என்ற விஷயம் யோசேப்புக்கு தெரிந்தவுடனே, ఎప్పుడు యోసేపుకి మరియ గర్భం ధరించడం తెలిసిన వెంటనే யோசேப்பு நினைத்துக் கொண்டிருந்தான், యోసేపు ఆలోచన చేస్తున్నాడు, ஓ ரகசியமா இந்த மகளை விட்டுவிட வேண்டும். రహస్యంగా ఈమెను విడనాడాలి. ஐயோ நிச்சயதார்த்தம் நடந்து எவ்வளவு பெரிய பாவம் இது நினைத்திருப்பான். మరి ప్రధానం చేయబడి ఎంత పాపములు తలుచుకుండొచ్చు. ஐயோ கர்ப்பம் தரித்தவளை நான் எப்படி திருமணம் பண்ணுவது நினைத்திருப்பான். గర్భం ధరించిన స్త్రీని ఎలా వివాహం చేసుకొని తలచుండొచ్చు. விட்டுற வேண்டும் என்று நினைத்தானா. మరి విడనాలని ఒకరు తలచుండొచ్చు. எழுதின சுவிசேஷம் 1ஆம் அதிகாரத்தில் இருக்கிறது பாருங்கள். మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయంలో చూడండి. எடுத்தவர்கள் வாசிக்கலாம் வேகமாய். ఎత్తినవారు చదువుతాం వేగంగా. 1ஆம் அதிகாரத்திலே 1వ అధ్యాయము 18ஆம் வசனம் 19ஆம் வசனம், இயேசு கிறிஸ்துவனுடைய ஜன்மத்தின் வரலாற்றாவது அவருடைய தாயாகிய மரியாள் யோசேப்புக்கு நியமிக்கப்படுகையில் அவர்கள் கூடி வர முன்னே அவர் பரிசுத்த ஆவியினாலே கர்ப்பமானாள் என்று காணப்பட்டது. அவள் புருஷனாகிய யோசேப்பு நீதிமானாயிருந்து அவனை அவமானப்படுத்தாதபடிக்கு ரகசியமாய் அவளை தள்ளிவிட யோசனையில இருந்தான். ఆలోచించుచున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. நல்லா கவனிங்க, బాగా గమనించండి. நிச்சயதார்த்தம் நடந்தது. ప్రదానం చేయబడింది. நிச்சயதார்த்தத்துக்கு நடுவாக మరి ప్రదానం చేయబడిన మధ్యలో காபிரியேல் தேவதூதன் வந்து மரியாளை சந்தித்தான். గాబ్రియల్ దేవదూత వచ్చి మరియను సందర్శించాడు. பரிசுத்த ஆவியானவர் மரியாளுக்குள்ள வந்தது. పరిశుద్ధాత్మదేవుడు మరియలకు వచ్చినది. ஒரு கர்ப்பத்திற்குள்ளாய் இயேசு கிறிஸ்துவானவர் உருவாக ஆரம்பித்தார். గర్భం ద్వారా యేసు ప్రభువు వారు రూపించడం ప్రారంభించింది. எப்பொழுது கர்ப்பம் தரிக்கப்பட்டிருக்கிறாள் என்ற விஷயம் మరి గర్భం ధరించినటువంటి విషయము யாருக்கு தெரிந்தது? ఎవరికి తెలిసినది? யோசேப்புக்கு தெரிந்தது. యోసేపుకు తెలిసినది. ஹல்லேலூயா. హల్లెలూయా. யோசேப்புக்கு தெரிந்த உடனே యోసేపుకు తెలిసిన వెంటనే யோசேப்பு இப்படியா யோசிக்கிறானா? యోసేపు ఆలోచిస్తున్నాడు, ஐயோ கர்ப்பம் தரித்து விட்டா, అయ్యో గర్భం ధరించినది, இந்த பெண்மணி நான் திருமணம் பண்ண மாட்டேன், ఈ కన్యను నేను వివాహం చేసుకోను, இந்த பெண்மணி நான் சேர்த்துக் கொள்ள மாட்டேன், ఈమె నేను చేర్చుకోను, ரகசியமாய் விட்டுவிட வேண்டும், రహస్యంగా విడిచిపెట్టాలి, ரகசியமாய் விட்டுவிட வேண்டும், రహస్యంగా విడిచిపెట్టాలి யோசித்துக் கொண்டிருந்தான். అని ఆలోచిస్తున్నాడు. ஆனாலும் ఆయనను யோசித்துக் கொண்டிருக்கும் போது, ఆలోచిస్తుండగా நித்திரை செய்யும் போது
నిద్రైக்குள்ளே கடந்து போகும்போது నిద్రిస్తుండగా ஒரு சொப்பனம் வந்தது. ఒక కల వచ్చినది. அந்த சொப்பனத்திலே ఒక దర్శనములో தேவன் பேசுகிறார். దేవుడు మాట్లాడుతున్నాడు. யோசேப்பு, యోసేపు, நீ நினைக்கிற மாதிரி, నీవు తెలుస్తున్నట్లుగా, நீ நினைக்கிற மாதிரி, నీవు நீ ఆలోచిస్తున్నట్లుగా, யோசிக்கிற மாதிரி, నీవు ఆలోచన తెలిసినట్లుగా, ஓ நீ யோசிக்கிற மாதிரி నీవు கிடையாது. ఆలోచన அப்படி చేసినట్లుగా కాదు. ఆమె மரியாள் கர்ப்பம் தரிக்கப்பட்டது பரிசுத்தாவினாலே, పరిశుద్ధాత్మ ஒரு மனுஷனால் அல்ல, మనుషుల వల్ల కాదు, பாவத்தினால் அல்ல, పాపం వల్ల కాదు, பரிசுத்தாவினாலே, పరిశుద్ధాత్మ ద్వారా, பரிசுத்தாவினாலே పరిశుద్ధాత్మ ద్వారా கர்ப்பம் தரிக்கப்பட்டிருக்கிறார். గర్భం ధరించినది. நீர் அந்த மகளை சேர்த்துக் கொள்ள வேண்டும். నీవు ఆమెను చేర్చుకొనవలెను. ஒரு கண்டிஷன், అట్లయితే ఒక కండిషన్, அந்த பிள்ளையை பெற்றெடுக்கிற ஆளம் வரைக்கும், ఆమెను அந்த பிள்ளையை பெற்றெடுக்கிற வரைக்கும் కుమారుని కన్నంత వరకు நீர் அவளை தொடக்கூடாது. నీవు ఆమెను మరి ముట్టకూడదు. ஆமென். హల్లెలూయా. புஸ்தகத்தில் எழுதியிருக்கு, வாசிங்க. దేవుని వాక్యం రాయబడింది, చదవండి. உடனே அதற்கு கீழ்ப்படிந்தான். వెంటనే దానికి లోబడ్డాడు. அது మాత్రమல்ல, అంత మాత్రమే కాదు, ஏசாயா தீர்க்க தரிசன புத்தகத்திலே சொல்லி இருக்கிறதான அந்த தீர்க்க தரிசன வசனத்தை தேவன் பேசினார். యెషయా గ్రంథంలో రాయబడిన మాటల ద్వారా ఆయన మాట్లాడాడు. ஆமா, அந்த தீர்க்க தரிசன வசனத்தை சொன்னார். మరి ఆ ప్రవక్త ద్వారా మాట్లాడిన మాటలను அப்போதான் யோசேப்புக்கு புரிந்தது. అప్పుడే యోసేపుకు అర్థమైనది. அப்பொழுதுதான் யோசேப்பு கீழ்ப்படி ஆரம்பித்தான். అప్పుడే యోసేపు మరి లోబడడానికి ప్రారంభించాడు. ஏன் யோசேப்புக்கு தெரியும்? ఎందుకు యోసేపుకు తెలుసు? அவன் ஒரு யூதன். ఆయన ఒక యూదుడు. அவனுக்கு தெரியும் நல்ல, ఆయనకు తెలుసు బాగా, மெஸ்ஸியா ஒரு கன்னியா மரியா வயிற்றிலே பிறப்பார் என்று. మెస్సియా ఒక కన్య గర్భంలో మరి వస్తాడనేసి. ஆனால் ஒருவேளை யோசேப்பு நினைத்திருக்க மாட்டான், என் மனைவியாகிய மரியாளுக்குள்ளே இயேசு வருவார் என்று நினைக்கவில்லை. అయితే యేసేపు తెలుసుండొచ్చు, మరియా గర్భం ద్వారా యేసయ్య రాడని. வேத புத்தகம் என்ன சொல்கிறது என்று சொன்னால், అయితే వేదాలు చెప్తున్నదంటే, வேத புத்தகம் என்ன சொல்கிறது என்று சொன்னால், దేవుని వాక్యం ఏమి చెబుతుందంటే, ஆமென், ஹalleluya, హల్లెలూయా, யூதேய பெத்லகேமிலே இயேசு பிறக்க வேண்டும். యూదయ బెత్లెహేములో యేసు మరి పుట్టాలి. தேவன் சொல்லியிருந்தார். దేవుడు చెప్పినాడు, கன்னியா வயிற்றிலே தேவன் பிறக்க வேண்டும். కన్య గర్భంలో దేవుడు మరి జన్మించాలి. ஆனாலும் மரியா இன்னும் தெரியல. అయితే మరియా అని తెలియదు. ஆனாலும் இப்போ தேவதூதன் பேசும்போது, అయితే దేవుని యొక్క దూత మాట్లాడుతున్నాడు. யோசேப்பு புரிந்து கொண்டான். యేసేపుకు అర్థమవుతున్నది. யோசேப்பு அங்கீகரித்தான். యేసేపు గ్రహించాడు. யோசேப்பு ஒத்துக்கொண்டான். యేసేపు అంగీకరించి ఒప్పుకున్నాడు. யோசேப்பு தன்னை அர்ப்பணித்தான். యేసేపు తన్ని తాను దేవునికి అప్పగించాడు. நான் சேர்த்துக்கொள்வேன், ఆమె చేర్చుకుంటాను, நான் சேர்த்துக்கொள்வேன், నేను చేర్చుకుంటాను, நான் நீங்க சொல்கிறபடியே செய்வேன் నేను చెప్పిన విధంగా చేస్తాను என்று சேர்த்துக்கொள்ள ஆரம்பித்தான். అని చేర్చుకోవడానికి ప్రారంభించాడు. ஹalleluya, హల్లెలూయా. சேர்த்துக்கொண்டு చేర్చుకున్న తర్వాత வாசிக்கலாம். லூக்கா எழுதின சுவிசேஷம் 2ஆம் அதிகாரத்தில் நாம் வாசித்தோம். లూకా 2వ தமிழ்ல என்ன అధ్యాయంలో போட்டிருக்கு அந்த வார்த்தையை வாசிக்கலாம். 2ஆம் வசனம் வாசிக்கலாம். அப்போதான் எழுதும்படி ஒரு சட்டம் உண்டானது. ప్రజా సంఖ్య சீரியா நாட்டிலே தேசாதிபதியா இருந்தபோது இந்த முதலாம் குடிமதிப்பு உண்டாயிற்று. ஹalleluya, హల్లెలూయా. அப்படின்னு சொன்னால் అలా అన్నట్లేడు అయినాడలా எல்லாம் தேசத்தில் உள்ள இருக்கிற அத்தனை பேரும் சிட்டிசன்ஷிப் ஆக வேண்டும். అన్ని దేశస్తులు పౌరసత్వాన్ని அவருடைய కలిగి ఉండాలి. அவருடைய பெயர்களை நமோது செய்ய வேண்டும். వారి యొక్క పేర్లను నమోదు చేసుకోవాలి. எல்லாரும் யூதயா தேசத்திற்கு வர வேண்டும். అందరూ యూదయ దేశానికి రావాలి. எல்லா யூதர்கள் வர வேண்டும். అందరూ యూదులు రావాలి. நல்லா கவனிங்க. బాగా గమనించండి, அது வரைக்கும் அப்படிப்பட்ட சட்டம் கிடையாது. అంతవరకు అలాంటి చట్టమే లేదండి ఇక్కడ. அப்படியே அது வரைக்கும் அது மாதிரி எழுதுறது கிடையாது. అంతవరకు అలాంటి జనసంఖ్య రాయడం లేదు. ஆனா இயேசு கிறிஸ்து ஆனவர் பிறக்கத்துக்கு முன்பதாக అయితే యేసు క్రీస్తు వారు జన్మించడానికి ముందు இப்படிப்பட்ட ஒரு சட்டம் வந்தது. ఇలాంటి ఒక చట్టం వచ్చినది. இப்படிப்பட்ட ஒரு சட்டம் வந்தது. ఇలాంటి ఒక చట్టం వచ్చినది. சீசர் அகஸ்டிஸ் எனப்பட்டதான அவர் அந்த சட்டத்தை கொண்டு வந்தார். సీజర్ అగస్టిస్ అనబడినటువంటి ఆయన చట్టాన్ని తీసుకొచ్చాడు. கைசர் ஐகுஸ்து அப்படின்னு சொல்லப்பட்டிருக்கிறது. తెలుగు రాయబడింది కైసర్ ఆగుస్తు అనేసి. அவர்தான் அந்த சட்டத்தை அந்த நாட்களில் கொண்டு வந்தார். ఆయనే ఆ దినాలు ఆ చట్టాన్ని తీసుకొచ్చాడు. கொண்டு வந்த உடனே తెచ్చిన వెంటనే எல்லா யூதர்களும் అన్ని యూదులు எங்க வர ஆரம்பித்தார்கள்? ఎక్కడ రావడానికి ప్రారంభించారు? யூதய பெத்லகேமுக்குள்ளே வர ஆரம்பித்தார்கள். యూదయ బెత్లెహేముకు రావడానికి ప్రారంభించారు. அந்த நாட்களில் தான் ఆ దినాల్లోనే யோசேப்பும் యేసేపును மரியாவும் మరియు யூதயா பெத்லகேமுக்கு வந்தார்கள். యూదయ బెత్లెహేముకు వచ్చారు. யோசேப்புடைய சொந்த ஊர், యేసేపు యొక్క సొంత గ్రామము, மரியாவும் யோசேப்பும் வாழ்ந்து கொண்டிருந்த சொந்த ஊர் మరియు యేసేపు నివాసం ఉంటున్న సొంత గ్రామము நசரேத்து. నజరేతు. நசரேத்தில் தான் வாழ்ந்து கொண்டிருந்தார்கள். నజరేతులోనే జీవిస్తున్నారు. ஆனால் அவங்க
పేరుகளை எழுதுவதற்கு అయితే వారి పేర్లు నమోదు చేసుకోవటకు அவங்க யூதேயா பெத்லெகேமுக்குள்ளே கடந்து சென்றார்கள். వారు యూదయ బెత్లెహేమునికి వెళ్ళారు. பாருங்கள் అరుமையான సహోదరుని చూడండి సహోదరులే, ప్రియమైన వాళ్ళారా, அவங்க என்னென்ன சொல்லிருப்பாங்க, వారు ఏమేమి చెప్పి ఉంటారు, உலகத்துல என்னென்ன பேசிருப்பாங்க. ఏమేమి మాట్లాడుంటారు. யூதா பெத்லெகேமுக்கு போயிருக்கிறாங்க. యూదయ బెత్లెహేముకి వెళ్ళి ఉంటున్నారు. எல்லா யூதர்களும் அவங்களுடைய பெயர்களை எழுதி கொள்ள வருவார்கள். అంత అనేక మంది యూదులు వారి యొక్క పేర్లను నమోదు చేసుకుని వస్తారు. இத்தனை அவமானங்களை భరిத்திருப்பார்கள், ఎన్ని అవమానాలు భరించి இத்தனை நிந்தைகள் சொல்லிருப்பார்கள். ఎన్ని అవమానములు నిందలు చెప్పింటారు. இல்லீங்களா சகோதரனே சகோதரியே? ఆమేన్. ஆனால் தேவ தூதன் மரியாளுக்கு தோன்ற விஷயம் ஜனங்களுக்கு தெரியுமா? అయితే దేవుని యొక్క దూత మరియకు తెలిసినా, యోసేపుకు తోன்ற విషయం జనங்களுக்கு தெரியுமோ தெரியாதோ? యేసపుకు తెలిసిన విషయం జనులకు తెలిసినో తెలియదు. ஆனால் எல்லாரும் மேலோட்டமாய் பார்த்திருப்பார்கள். అయితే అనేక మంది చూస్తూ ఉంటున్నారు వారిని. என்னடா నిశ్చితాచి గర్భమా పోదు அப்படின்னு. ఏమి నిశ్చయం మరి ప్రదానం చేయబడినది గర్భం ధరించినది అని எல்லாம் సహిత్తు கொண்டாள். మరియా సహిత్తు கொண்டாள். మరియ సహించినది. யோசேப்பு தேவனுடைய சத்தத்துக்கு கீழ்ப்படிந்தான். దేవుని యొక్క మాటకు లోబడ్డాడు యేసపు. எவ்வளவு అద్భుతమైన కార్యము பாருங்கள். అద్భుతమైన కార్యము చూడండి. இந்த பூமிக்கு கொண்டு வருவதற்கு యేసుని ఈ భూమికి తెచ్చుటకు அவளை అర్పణిத்தబడినాలే, వారిని అర్పించినందువలన, அவளை தாழ்த்தினబడిனாలే, తగ్గించుకున్నందువలన, ఒప్పు கொடுத்தபடினாலே, అప్పగించుకున్నందువలన யோசேப்பு మరియాளை சேர்த்துக்கொண்டு యేసపు మరియను చేర్చుకొని அந்த பேர்களை எழுதுவதற்காக పేర్లను రాయటకు గాను அவர்கள் எங்க வந்தார்கள்? நசரேத்தை விட்டு யூதா பெத்லெகேமுக்கு வந்தார்கள். నజరేతును విడిచిపెట్టి యూదయ బెత్లెహేముకు వచ్చారు. அந்த நாட்கள் ఆ దినాల్లో பயங்கரமான நாட்கள். భయంకరమైన దినాలు. ஏனென்றால் பிரசவ காலம் நிறைந்திருக்கிறது. ప్రసవ దినములు నిండి ఉన్నది. ஆமென். திரளான ஜனங்கள், అనేక జనులు, జన సమూహం. யூதா தேசம் முழுவதும் திரளான கூட்டம். యూద దేశం అంతా కూడా అనేక జన సమూహం. எல்லாம் யூதர்கள் பெயர்களை நமோது செய்வதற்காக வந்திருக்கிறார்கள். అనేక మంది యూదులు పేర్లను నమోదు చేసుకోవడానికి వచ్చి ఉన్నారు. எங்குமே இடம் இல்லை, ఎక్కడ కూడా వారికి స్థలము లేదు. సత్రத்துல இடம் இல்லை, సత్రంలో స్థలము లేదు. కఠినమా இருந்திருக்கும். అనేక కఠినమైన కార్యములు. ఆహారం இருந்துச்சோ இல்லையோ, ఆయనను ఉన్నదో தண்ணி లేదో, இருந்துச்சோ இல்லையோ, మీరు ఉన్నదో లేదో, எப்படி அவஸ்தைப்பட்டிருப்பார்கள். అనేక అవస్థలు పడి ఉంటారు వాళ్ళు. யாருக்காக? ఎవరి కొరకు? యేసుவை இந்த பூமிக்கு கொண்டு வருவதற்காக, యేసుని ఈ భూమికి తెచ్చుట కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. కరలై తట్టి தேவநாமத்தை మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. பாருங்க எவ்வளவு தொலைவாக பிரயாணம் செய்து போனார்கள். ఎంత దూరం ప్రయాణం చేసి వెళ్ళారు వాళ్ళు. அவர் அந்த మరియాలు பிரசவ நாட்கள் நிறைந்த காலத்திலே, ఆ మరి యొక్క ప్రసవ దినాలు నిండిన దినాల్లో எப்படி எங்கே பிரசவமாவது, ఎప్పుడు ఎలా கடினமான காரியம், కఠినమైన కార్యములు, கடினமான சூழ்நிலை, కఠినమైన కార్యములు. அந்த சூழ்நிலையில கூட అలాంటి పరిస్థితుల్లో కూడా யோசேப்பு பாதுகாப்பா இருந்தான். యేసేపు కాపరిగా இருந்தான். தேவ சித்தத்தை நிறைவேற்றினான். దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. தேவனுக்கு மகிமை இருந்தான். దేవునికి మహిమ ఉన్నాడు. ஒப்பு கொடுத்தான். దేవునికి అప్పగించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా சொல்லுங்க. హల్లెలూయా చెప్పండి. எத்தனை ஆசீர்வாதம். ఎన్ని ఆశీర్వాదములు. இன்றைக்கு அவங்களை ஒப்பு கொடுத்தார்களே, ఈ దినాల్లో వారికి అప్పగించుకున్నారే, நீங்கள் என்ன செய்து கொண்டிருக்கிறீர்கள்? మీరు ఏం చేస్తున్నారు? இயேசுவுக்காக என்ன பண்ணி கொண்டிருக்கிறீர்கள்? యేసు కొరకు ఏం చేస్తున్నారు? உங்களை ஒப்பு கொடுத்திருக்கிறீர்களா? మీరు మిమ్మల్ని అప్పగించుకుంటున్నారా? உங்களை தாழ்த்திருக்கிறீர்களா? మిమ్మల్ని మరి అప్పగించుకుంటున్నారా? இயேசு கிறிஸ்து உனக்காக இந்த பூமிக்கு வந்தாரே, యేసుక్రీస్తు నీ కొరకు భూమికి వచ్చారే, உனக்காக பாடுபட்டாரே, మన కొరకు శ్రమలు అనుభవించారే, மரித்தாரே, మన కొరకు మరణించారే. ஆனா நீ என்ன பண்ணி கொண்டிருக்கிறாய்? అయితే నీ ఏం చేస్తున్నావు? இயேசு கிறிஸ்துக்கு బర్త్డే கொண்டாடி యేసుక్రీస్తుకు బర్త్డేని జరుపుకుంటున్నావా? இயேசு கிறிஸ்துக்கு துணியை வாங்கி போடாம நீ வாங்கி போட்டுக்கிற. యేసుక్రీస్తుకు బట్టలు ధరిస్తున్నావు. இயேசு கிறிஸ்துக்கு బర్త్డే கொண்டாடி యేసుక్రీస్తుకు బర్త్డేని సెలబ్రేట్ చేసుకొని ஒருத்தர் கேக்க ஊட்டிக்கினுக்குறோம். కేక్ తినిపించుకుంటున్నావు. இயேசு கிறிஸ்துக்கு బర్త్డే, యేసుక్రీస్తుకు బర్త్డే. ஆனா அவரை வச்சு கொண்டாடுறது இல்ல. అయితే ఆయన్ని పెట్టి మనం గణపరచలేదు, మనమే గణపరుచుకుంటున్నాం. கொண்டாட்டம், కొత్త బట్టల యొక్క సంతోషము, కేక్ சாப்பிடுற கொண்டாட்டம், కేక్ తినే ఆనందము, உறவினர் வருகிற கொண்டாட்டம், மருந்து அடிக்கிற கொண்டாட்டம், மருந்து அடிக்கிற கொண்டாட்டம், మందు కొట్టే ఆనందము. ஆஹா என்ன கொண்டாட்டம், ఏం ఆనందము, என்ன கலியாட்டம், ఏం సంతోషము, என்ன டான்ஸ், ఏం డాన్సులు. హల్లెలూయా, హల్లెలూయా. ஆனா வாழ்க்கை இன்னும் ஒப்பு கொடுக்கல ஆண்டவருக்கு ఇంకా నువ్వు జీవితాన్ని అప్పగించలేదు అనేక మంది. హల్లెలూయా, హల్లెలూయా. ஆண்டவருக்கு வாழ்க்கையை அர்ப்பணித்தவர்கள், దేవునికి మరి జీవితాన్ని అప్పగించిన వారు, ஆண்டவருக்கு தங்களை தாழ்த்துகிறவர்கள், దేవునికి తన తాను సమర్పించుకున్నవారు, எத்தனை அவமானங்கள் வந்தாலும் கர்த்தருக்காய் நிற்பார்கள். ఎన్ని అవమానం వచ్చిన எத்தனை நிந்தைகள் வந்தாலும் கர்த்தருக்காய் நிற்பார்கள். யார் என்ன சொன்னாலும் கர்த்தரே
சார்ந்திருப்பார்கள். చెప్పిన దేవుని వైపే ఉంటారు. எதற்கும் பயப்பட மாட்டார்கள். దేనికి భయపడరు. எதற்கும் கலங்க மாட்டார்கள். దేనికి కలగొచ్చారు. எதற்கும் பயப்பட மாட்டார்கள். దేనికి భయపడరు. எதையும் பார்க்க மாட்டார்கள். దేనికి చూడరు. அழைத்தவரே நோக்கி பார்ப்பார்கள். கூப்பிட்டவரை நோக்கி பார்ப்பார்கள். யார் அழைத்தவர்? ఆయన పిలిచినవాడు. யார் ரட்சித்தார்? நம்ம இயேசு கிறிஸ்து. యేసుక్రీస్తు రచించినాడు. ஹalleluya. హల్లెలూయా. ஒரு అసైపం இல்ல. இப்படி ఒక చెప్పట్లేదు. ஒண்ணுமே இல்ல. ఏమి మాట్లాడను ఏమీ లేదు. సంతోషం లేదు. மாதிரி ஏன் ஆச்சு தெரியல எனக்கு. ఎందుకు ఇలా అయిందో తెలియదు నాకు. ஹalleluya சொல்லுங்க. హల్లెలూయా. ஹalleluya. హల్లెలూయా. நிறைய அந்த பிரசங்கம் இந்த பிரசங்கம் எல்லாம் 2018ல ஒரு பிரசங்கம் இருக்க போறது இல்ல. ஒரு ஊழியக்காரங்க கொண்டு வர போறது இல்ல. 2018 సంవత్సరంలో హల్లెలూయా ఎలాంటి சொல்லுங்க. ప్రసంగాలకు మరి తీసుకురావడం లేదు. ஹalleluya. హల్లెలూయా. சபையில இருக்கிறவங்க தான் பேச போறோம். సంఘం నుండి మాట్లాడబోతున్నాం. ஆமா, ஒருத்தர் ஒரு மாதிரி பிரசங்கம் பண்ணி தூங்க வச்சுட்டு போயிடுறாங்க. ఒక్కొక్క రకంగా ప్రసంగించి இவங்களை నిద్ర వచ్చేసిపోతారు. ரொம்ப కష్టమై పోదు. మిమ్మల్ని లేపాలంటే చాలా కష్టం అవుతున్నది. தூங்க தூங்க பாலானி அப்படின்னா அப்படியே நிறைய சோத்திரம். ஹalleluya. అలా పాట పాడితే అనేక మందికి సంతోషం. ஹalleluya. హల్లెలూయా. கர்த்தர் நல்லவர். దేవుడు మంచివాడు. கர்த்தர் நல்லவர். దేవుడు మంచివాడు. அருமையான சகோதர சகோதரியே, ప్రేమైన సహోదరి సహోదరులారా, இயேசுவை பூமிக்கு கொடுப்பதற்கு యేసుని భూమికి ఇచ్చుటకు எவ்வளவு அவங்க தியாகம் பண்ணி இருக்காங்களோ பாருங்க. ఎంత త్యాగం చేశారో చూడండి. 1 2 அல்ல. 1 2 కాదు. 1 2 அல்ல. 1 2 కాదు. அவமானங்களை சகித்தது அல்ல. అవమానాలు సహించడం మాత్రం కాదు. பிரயாணங்கள் செய்தார்கள். ప్రయాణం చేశారు. அங்க சத்திரத்துல எத்தனை கஷ்டப்பட்டார்கள். ఆ సత్రంలో ఎంత కష్టం అనుభవించారు. மாமூலா படக்கிறதுக்கே இடம் இல்லையா. మామూలుగా మరి పనుకోవడానికి స్థలం లేదు. நிற்கிறதுக்கே இடம் இல்லையா. నిలవడానికి స్థలం లేదు. என்ன யூதயா பெத்லகேம் முழுவதும் திரளான கூட்டங்களாம். ఎందుకంటే యూదయ బెత్లెహేములో అనేక జన సమూహాలు 2 billion people இருந்தார்கள் என்று சொல்லி ஜோசிபஸ் யூதா சரித்திரக்காரன் எழுதுகிறார். 2 మిలియన్ల జనాలు ఉన్నారని హల్లెలూయా. జోసిఫస్ అన్నటువంటి చరిత్రకారుడు చెప్పబడ్డాడు. ஹalleluya. హల్లెలూయా. எவ்வளவு ஜனம் இருந்திருப்பார்கள். ఎంత జనాలు ఉంటున్నారు அந்த అక్కడ. ஜனங்கள் மத்தியிலே ఆ జనాల మధ్యలో எத்தனை அவஸ்தைப்பட்டிருப்பார் யோசேப்பு. ఎంత అవస్థపడి ఉంటాడు యేసేపు. மரியா எவ்வளவு அவஸ்தைப்பட்டிருப்பார். మరి ఎంత అవస్థపడి ఉంటది. எல்லாம் கர்த்தருக்காக சகித்தார். అన్ని దేవుని కొరకు సహించారు. எல்லாம் கர்த்தருக்காக அர்ப்பணித்தார். అన్ని ప్రభు కొరకు అప్పగించారు. ஒரு ரட்சகரை இந்த பூமிக்கு கொடுப்பதற்காக, రక్షకుని ఈ భూమికి ஒரு gift-ஆக பரிசாக கொடுப்பதற்காக. గిఫ్ట్గా మనకి ఇవ్వడానికి. ஹalleluya. హల్లెలూయా. அது మాత్రమல்ல, అంత మాత్రమే కాదు. பிரசவம் நடந்த உடனே, మరి ప్రసవం మనం ముగించిన తర్వాత, பிரசவம் நடந்த உடனே, பிறந்த உடனே இயேசு கிறிஸ்துவானவர், యేసు ప్రభుల వారు మరి జన్మించిన తర్వాత ஏரோது எல்லாம் பிள்ளைகளை கொள்ள ஆரம்பித்தான். ఏ రోజు అనేక మంది సంహరించడానికి ప్రారంభించాడు. அப்பொழுது ஆண்டவர் பேசுகிறார் யோசேப்போடு. అప్పుడు దేవుడు మాట్లాడుతున్న యేసేపుతో, யோசேப்பே, యేసేపు எகிப்து தேசத்துக்கு போ. ఐగుప్తు దేశానికి వెళ్ళు. நான் சொல்ற வரைக்கும் அங்கே இரு. నేను చెప్పేంత అక్కడే ఉండు. உடனே எகிப்து தேசத்துக்கு போனான். వెంటనే ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. எத்தனை பாருங்கள், ஒரு அர்ப்பணிப்பு இல்லாவிட்டால் எப்படி செய்திருக்க முடியுமா? ఒక సమర్పణ లేదంటే ఇలాంటి చేసిండే కార్యం ஆண்டவர் சொல்லுகிற வரைக்கும் எகிப்து தேசத்துல இருந்தார்கள். దేవుడు చెప్పేంత వరకు ఐగుప్తు దేశంలోనే ఉన్నాడు యేసేపు. ஹalleluya. హల్లెలూయా. எகிப்து தேசத்துக்கு போறதுக்கு முன்பதாக ఐగుప్తు దేశానికి వెళ్ళడానికి ముందు எருசலேம் ஆலயத்தில் 8ஆம் நாள் அவங்களுக்கு விருத்த சேதனம் இயேசுவுக்கு செய்யப்பட்டது. యెరూషలేము దేవాలయంలో 8వ రోజున వారికి సున్నతి చేయడానికి వెళ్ళారు. விருத்த சேதனம் இயேசுக்கு செய்யப்பட்டது. సున్నతి చేయబడిన యేసు ప్రభువుకి 40வது நாள் 40వ దినమున அவரை பிரதிஷ்டை செய்தார்கள். ఆయన ప్రతిష్ఠ చేశారు ప్రభువుకి. அன்றைக்கு அநேக பாவுரங்களையும் அநேக கிளிகளையும் அதே பலிகளை கொடுத்தார்கள். ఆ దినమున అనేక పావురములను గోపు జతలను బలి ఇచ్చారు దేవునికి. எத்தனை காரியங்கள் செய்திருக்கிறார்களோ பாருங்கள். ఎన్ని కార్యాలు చేసింటారో చూడండి. ஓ, இந்த சூழ்நிலையிலே ఇలాంటి కార్యాలు எகிப்து தேசத்துல இருந்தார்கள். ఐగుప్తు దేశంలో ఉన్నారు. எத்தனை பிரயாசப்பட்டிருக்கிறார்கள். ఎన్ని ప్రయాసపడి ఉంటున్నారు. எத்தனை பாரங்களை சுமந்திருக்கிறார்கள். ఎన్ని భారాలు మోసి ఉంటున్నారు. இப்படி பாரத்தை சுமந்து, ఈ భారాన్ని ఎంత సహించి, இப்படி கஷ்டப்பட்டு, ఇలా సహించి కష్టపడి இயேசு இந்த பூமிக்கு நமக்காக ஒரு பரிசாக வந்தால், యేసు ఈ భూమికి మన కొరకు వచ్చారు. அவர் நமக்காக ஒரு கிருபையாய் வந்தால், ఆయన మనకు ఒక కృపగా వచ్చారు. ஆனா நீங்க என்ன பண்ணிக்கிறீங்க? అయితే మీరు ఏం చేస్తున్నారు? என்ன பண்ணிக்கிறீங்க? ఏం చేస్తున్నారు? நீ ஊட்டு, నీ ఊటు நான் ஊட்டு, నీవు நீ తినిపించు, ஊட்டு, நான் ஊட்டு, నీవు நீ తినిపించు, எடு. నేను తినిపిస్తాను. நான் செய்யறதா டின்னர் நீ செய்யறியா? నేను நீ చేయదా, வர்றியா? நான் வரதா? నువ్వు చేసే డిన్నర్. ஹalleluya. హల్లెలూయా. அப்படின்ட்டு இயேசு பர்த்டே கொண்டாடி, అలా నీ యేసు ప్రభుకి బర్త్డే సెలబ్రేట్ చేసి ஏசப்பாக்கு ஒரு துணியாவது வாங்கி குத்துக்கிறீங்களா? యేసయ్యకి ఒక బట్టలు తీసి ఇచ్చుంటున్నారా? எத்தனை பேர் ஏசப்பாக்கு ஒரு துணி வாங்கி போட்டுக்கிறீங்க? ఎంతమంది యేసయ్యకి బట్టలు ధరించారు? ஒருத்தர் கூட கை எடுக்கல பாருங்க. ఒకరి కూడా చేతులు ఎత్తలేదు చూడండి. யாருக்கு பர்த்டே சொல்லுங்க? ఎవరికి బర్త్డే
చెప్పండి. உனக்கா எனக்கா ஏசப்பாக்கா? నీకా నాకా యేసు ప్రభువుకా? சொல்லுங்க, யாருக்கு பர்த்டே கொண்டாடுறோம்? చెప్పండి, ఎవరికి బర్త్డే? ఇప్పుడు మామూలు బర్త్డే கொண்டாడిனா మామూలుగా సెలబ్రేట్ చేస్తే బర్త్డే బాయో బర్త్డే గర్ల్ தான் சந்தோஷப்படுத்துவோம். బర్త్డే బాయ్ బర్త్డే గర్ల్ సంతోషపడతారు. புது துணி வாங்கி கொடுப்போம், కొత్త బట్టలు తీసిస్తాం, பிரியாணி செய்வோம், బిర్యానీ చేస్తాము, హాస్టల్ கூட்டி ஜெபம் வைப்போம், పాస్టర్ ని పిలిపించి ప్రార్థన పెడతాం, உறவினரெல்லாம் கூப்பிடுவோம், బంధువులంతా పిలుస్తాము, எல்லாம் வாங்க வாங்க வாங்க, అందరూ రండి రండి రండి, பொண்ணுக்கு பர்த்டே எங்க பையனுக்கு பர்த்டே வாங்க வாங்க, మా వారికి బర్త్డే రండి, நாங்க போடுற சாப்பாடு சாப்பிட்டு நீ gift வாங்கினாங்க அப்படின்னு சொல்லி మేము చేసి ఆహారం తీసి గిఫ్ట్ తీసుకురండి అని. ஹalleluya హల్లెలూయా. அப்படி சொல்ல మాటோம், వాங்க 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 அப்படினோ அது చెప్పము, రండి రండి అంటాం. ஹalleluya హల్లెలూయా. உடனே பாவம் இவன் gift வாங்கி அதை வாங்கி அந்த பர்த்டேக்கு ஓடி வருவாங்க. గిఫ్ట్ తీసుకుని మా బర్త్డేకి వస్తారు. ஹalleluya హల్లెలూయా. அப்படிதானாங்க సిస్టర్? అలాగనే సిస్టర్. ஆனா ஏசப்பா బర్త్డే అన్నికి అయితే యేసు ప్రభు జన్మదినానికి நம்மளே போட்டுக்கிறோமே, మనం ధరిస్తుంటున్నామే. துணியே போடலையே, యేసయ్యకు బట్టలు ధరించలేదే, ஏசப்பாக்கு ஆகாரம் சமைச்சு வைக்கலையே, యేసయ్యకు ఆహారం వండి పెట్టలేదే. அப்படிதானா సిస్టర్? అవునండి. எத்தனை பேரு ஏசப்பாக்கு நீங்க கொடுத்து கொண்டிருக்கிறீங்க? ఎంతమంది యేసు ప్రభుకి ఇచ్చారు? எவ்வளவு மோசம்ல! ఎంత మోసం అండి. ஏசப்பா பேரு சொல்லி, యేసయ్య పేరు చెప్పి, ஏசப்பா బర్త్డే పేరు వచ్చి, యేసయ్యకు బర్త్డే పేరు పెట్టి நம்ம போட்டுன்னு మనం ధరించుకొని డాన్స్ ఆడిக்கிறோం. డాన్స్ ఆడుతున్నాం. ஏசப்பாக்கு போட்டுக்கிறோமா? అయితే యేసయ్యకి వేస్తున్నామా? எத்தனை பேர் போட்டுக்கிறீங்க ஏசப்பாக்கு? ఎంతమంది ஏசப்பாக்கு துணியை வாங்கி வச்சுக்கிறேன்றவங்க எத்தனை பேரு? ఎంతమంది యేసు ప్రభుని బట్టలు కొనిపెట్టన్నవారు? புது பிரசங்கமாக்குறோம். அது ஏசப்பா எப்பறம் துணி போட்டுக்குவாரு? యేసు ప్రభు ఎలా ధరిస్తారు బట్టలని எல்லாம் பாத்துக்கிறாங்க. இதே அம்முட்டியே பாத்துக்கிறாங்க. అందరూ చూస్తున్నారు ముఖాన్ని. హల్లెలూయా హల్లెలూయా. ஏசப்பா கேக் கூட சாப்பிடுவாரான்னு యేసయ్య பாத்துக்கிறாங்க. కేక్ తింటాడని చూస్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. வேதத்தில் சொல்லப்பட்டிருக்கிறது, దేవుని వాక్యంలో రాయబడినది, தாழ்மையில இருக்கிறவர்களுக்கு తగ్గింపు ఉన్న వారికి துணியை வாங்கி கொடுக்கிறது, వస్త్రం ஆகாரத்தை கொடுப்பது, ఆహారం ఇచ్చుటయు, அவங்களை கவனிப்பது, వారిని గమనించుటయు, அது எனக்கே செய்தீர்கள் என்று தேவன் అది சொல்லுகிறார். నాకే చేస్తున్న దేవుని చెప్పబడినది. ஹalleluya சொல்லுங்க. హల్లెలూయా. கிறிஸ்துமஸ் அன்னைக்கு, క్రిస్మస్ రోజు, ஏசப்பா பர்த்டே அன்னைக்கு యేసయ్య బర్త్డే రోజు ஏசப்பாக்கு துணி வாங்கி கொடுக்கணும். యేసయ్యకు బట్టలు ధరించాలి. அப்படியே ஏசப்பா வந்து போட்டுக்க மாட்டாரு. అయితే యేసయ్య ధరించరు. ஆமென். ఆమేన్. இந்த பூமியிலே ఈ భూమిలో யாரெல்லாம் ఎవరైతే தாழ்த்தப்பட்டிருக்கிறாங்களோ, మరి ஆகாரம் తగ్గిపోతున్నారు, இல்லாம இருக்காங்களோ, ఆహారం లేక ఉన్నారు, வஸ்திரம் இல்லாம இருக்காங்களோ, వస్త్రం ఇల్లు ఉన్నారు, கஷ்டப்பட்டு கொண்டிருக்கிறாங்களோ, కష్టపడుతున్నారు, அவர்களுக்கு వారికి நாம் செய்யும்போது మనం చేసినప్పుడు அது இயேசுவுக்கு செய்கிறோம். అది దేవునికి చేస్తున్నాం. நாமத்தை చెప్పకుండా దేవుని నామమును మహిమపరచుదాం. ஹalleluya. హల్లెలూయా. பைபிள்ல இருக்கு. బైబిల్ ఉన్నది. அப்படிப்பட்டவங்க தான் అలాంటి వారే பரலோகத்திற்கு போக போறாங்க. పరలోకానికి వెళ్ళబోతున్నారు. ஹalleluya சொல்லுங்க. హల్లెలూయా చెప్పండి. இயேசுவை இந்த பூமியில கொண்டு வருவதற்காக యేసుని ఈ భూమిలోనికి మరి తీసుకొచ్చుటకు மரியாவும் யோசேப்பும் మరియా యోసేపును எப்படி కష్టப்பட்டார்கள், ఎలా కష్టపడి ఉంటారు, எப்படி உழைத்தார்கள், ఎలా జీవించారు, பணம் எவ்வளவு செலவாயிருக்கும், ఎంత ధనం వెచ్చించారు, எவ்வளவு பிரயாசப்பட்டார்கள், ఎంత ప్రయాసపడ్డారు, எவ்வளவு தூரங்கள் பிரயாணம் செய்தார்கள், ఎంత దూరం ప్రయాణించారు, எல்லாரால அவமானப்பட்டிருப்பார்கள், అందరి చేత అవమానించబడ్డారు, ஆனாலும் எல்லாவற்றையும் சகித்தார்கள். ఆయనను అన్ని సహించారు. அது మాత్రం இல்லங்க, అంత మాత్రం కాదండి, 30 வயசு வரைக்குமா இயேசு அவங்க வீட்டுல தான் இருந்தாருமா. 30 సంవత్సరాల వరకు యేసు మరియల దగ్గరే ఉన్నారు. యేసు ప్రభు. హల్లెలూయా. హల్లెలూయా. அவங்க சின்ன குழந்தை வளர்த்துட்டு விட்டுறல, వారి చిన్న బిడ్డప్పుడు వారిని పెంచలేదు. 30 వయது వరకుమాయ్ 30 సంవత్సరముల వరకు காலம் நிறைவேறுகிற மட்டுமாய், కాలం పరిపూర్ణమగు వరకు, இயேசுவின் ஊழியம் தொடங்குகிற மட்டுமாய், దేవుడు పరిచర్య ప్రారంభించేంత వరకు, இயேசுவை வளர்ப்பதற்கு, యేసుని మరి పెంచుటకు, இயேசுவை பார்த்துக் கொள்வதற்கு యేసు వారు చూచుకున్నటకు தங்களை கொடுத்தார்கள். వారిని అప్పగించుకున్నారు. ஹalleluya. హల్లెలూయా. ஹalleluya சொல்லுங்க. హల్లెలూయా చెప్పండి. ஆனா நீங்க అయితే మీరు இயேசுவை ஏற்றுக்கொண்ட நீங்க యేసుని తెరుచుకుని అంగీకరించిన మీరు ஏசப்பாக்கு என்ன பண்ணுகிறீங்க? యేసయ్యకి ఏం చేస్తున్నారు? என்ன பண்றீங்க? ఏం చేస్తున్నారు? சொல்லுங்க பிரதர். చెప్పండి బ్రదర్. ஏதாவது ஏசப்பாக்கு பிரயாசப்பட்டுக்கிறீங்களா? ఏమైనా యేసయ్య కొరకు ప్రయాసపడి ఉన్నారా? ஏதாவது பிரயாசப்பட்டுக்கிறீங்களா? ఏదైనా ప్రయాసం చేసి ఉన్నారా? கிறிஸ்துமஸ் அன்னைக்காவது பிரயாசப்பட்டுக்கிறீங்களா? క్రిస్మస్ రోజైనా ప్రయాసపడి ఉన్నారా? சொல்லுங்க சிஸ்டர். చెప్పండి సిస్టర్. பிரயாசப்பட்டுக்கிறீங்களா? ప్రయాసపడ్డారా? மார்த்தா மரியா மாத்திரமல்ல, మాతా మరియలు మాత్రమే కాదు, இயேசு உங்களையும் என்னை மீட்டுக் கொள்வதற்காக எவ்வளவு பிரயாசப்பட்டா. యేసయ్య నిన్ను నన్ను దర్శించడానికి ఎంత ప్రయాసపడ్డారు. ஆனா நீங்க ஏசாவுக்காக ஏதாவது பிரயாசம் எடுக்கிறீங்களா? అయితే మీరు యేసయ్య కొరకు ఏమైనా ప్రయాస ஏதாவது పడ్డారా? ஸ்ட்ரெயின் எடுத்துக்கிறீங்களா? ఏమైనా కష్టపడ్డారా? ஏதாவது இயேசுக்காக வேலை செய்றீங்களா? ఏమైనా యేసు కొరకు మరి పరిచర్య చేశారా? செய்தீங்களா செய்யலையா? చేశారా? చేయబోతున్నారా?
செய்தீங்களா செய்யலையா? చేశారా చేయలేదా? எல்லாம் வாய் மூணுக்குது பாருங்க. అందరూ నోరు మూసుకున్నారు. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. சொல்லுங்க சிஸ்டர். చెప్పండి సిస్టర్. சொல்லுங்க சிஸ்டர். பிரதர் చెప్పండి సిస్టర్ బ్రదర్. எத்தனை பேர் இந்த கிறிஸ்துமஸ் நாளிலே இயேசுவுக்காக நான் உழைச்சேன்றவங்க கரங்களை உயர்த்துங்க பார்க்கலாம். ఎంతమంది యేసు కొరకు ఈ క్రిస్మస్ దినాల్లో నేను உழைச்சேன் అమ్మే வேலை செய்யறேன் మరి పరిచయం చేస్తారన్నవారు. ஹல்லேலூயா హల్లెలూయా స్తోత్రం. స్తోత్రం. எத்தனை பேரு? ఎంతమంది? நிறைய பேர் சொல்றாங்க, வீட்டை தொடச்சேன், வீட்டை காய்வினேன், வீட்டை பூசினேன், வீட்டை பறக்கினேன். అనేక మంది చెప్తారు ఇంటిని అలంకరించాను, శుద్ధీకరించాను. అది ఉంది. అది మీ పని. ఆండవరుకాగ என்ன செய்தாய்? దేవుని కొరకు ఏం చేశారు? நிறைய செய்யறது இல்லைங்க. అనేక మంది చేసలేదండి. ஒரு சில குறிப்பிட்ட ஆட்கள் தான் நான் பாக்குறேன் இங்க ஆலயத்துல கூட. కొంతమంది మాత్రమే ఈ ఆలయంలో చూస్తున్నాను. யாருமே கண்டுக்கிறதே கிடையாது. ఎవరికి కూడా తలంచేవారే లేరు. நான் நினைக்கிறேன், నేను తలస్తున్నాను, రక్షించబడ్డవங்களா రక్షించబడాదవங்களా రక్షణ పొందిన వారా రక్షణ పొందలేనివారా இருக்குது. எனக்கு ఆశ్చర్యంగా ఉన్నది నాకు. ஏசப்பா, உங்க பொண்ணு பர்த்டே, உங்க பையன் பர்த்டேனா எப்படி உழைப்பீங்க? మరి మీకు எப்படி உழைக்கிறீங்க? உழைக்க மாட்டீங்களா? உங்க வீட்ல బర్త్డే நடந்தா మీ ఇంట్లో బర్త్డే అయితే அமைதியா உட்கார்ந்துப்பீங்களா? మరి ఇంట్లో మరి సైలెంట్ కూర్చొని ఉంటారా మీరు? என்ன பண்ணுவீங்க? ఏం చేస్తారు మీరు? என்ன செய்வீங்க సిస్టర్? ఏం చేస్తారు మీరు? బర్త్డే செய்யணும்னா என்ன செய்வீங்க? బర్త్డే చేయాలంటే ఏం చేస్తారు? எல்லாம் ஆயத்தப்படுத்துகிறீர்கள், అన్ని ఆయత్తపడుస్తారు, செலவு செய்கிறீர்கள், అనేక ఖర్చులు చేస్తారు, நேரத்தை ஒதுக்குறீர்கள், సమయాన్ని వృధా చేస్తారు, எப்படி ఎல்லாம் అరేంజ్మెంట్ பண்றீங்க? అనేక మంది ఇన్వైట్ చేస్తారు. ஒரு குழந்தைக்கு இப்படி செய்றீங்களே, ఒక పిల్లవారికి ఇట్లా చేస్తారంటే நமக்காக ஜீவனை கொடுத்த இயேசுவுக்கு என்ன செய்கிறீங்க? మన కొరకు జీవం ఇచ్చిన యేసుకి ఏం చేస్తున్నాం? நமக்காக மரித்து உயிர்த்தெழுந்த இயேசுவுக்கு என்ன செய்றீங்க? కొరకు మరణించి తిరిగి లేచిన దేవునికి ఏం చేస్తున్నాం? என்ன செய்து கொண்டிருக்கிறீங்க? ఏం చేస్తున్నారు? நிறைய பைபிள் ட்ரைனிங் கூட வேற எடுத்துக்கறாங்க. நிறைய అనేక మంది బైబిల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. చాలా మంది. எதுக்கு உங்களுக்கு ட்ரைனிங் எல்லாம்? எதுக்கு உங்களுக்கு ட்ரைனிங்? ఎందుకు ఇలాంటి ట్రైనింగ్ మీకు? స్తోత్రం. హల్లెలూయా சொல்லுங்க. హల్లెలూయా చెప్పండి. ஊழிய பாரம் இல்லாவிட்டால் ஒரு ட்ரைனிங்கும் வேస్ట్. పరిచర్య భారం లేని ఎడల ఒక ట్రైనింగ్ కూడా వేస్ట్. நல்லா கவனிங்க, బాగా గమనించండి. இயேசு எனக்காக மரிச்சார், நான் அவருக்காக ஏதாவது செய்யறேன்னு விசுவாசிக்கிறவங்க மாத்திரம் தான் செய்வாங்க. அத యేసు నా కొరకు మరణించారు, నేను ఆయనకి ఏమైనా చేస్తాను. நான் இயேசு கிறிஸ்துவினால் தான் ரட்சிக்கப்பட்டேன்னு முழு ரட்சிப்பை அடைந்தவன் தான் செய்வான். యేసులో రక్షింపబడిన వారు మాత్రమే చేస్తారు. அவனை வா கூப்பிட தேவையில்லை, வா செய்வேன் கூப்பிட தேவையில்லை. அவனுக்கு தெரியும் இயேசு எனக்காக வந்தார், இயேசுவுக்காக நான் செய்வேன் வருவான். వాడిని పిల్లవని అవసరం లేదు, యేసే నా కొరకు మరణించారు, నేను యేసు కొరకు చేస్తానండి. హల్లెలూయా 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 சொல்லுங்க. హల్లెలూయా చెప్పండి. நிறைய பேருக்கு பாரம் இல்ல இன்னைக்கு. అనేక మందికి భారం లేదు ఈ దినాల్లో. சொல்லட்டும், నేను చెప్తున్నాను, இயேசுவுக்காக యేసు కొరకు நீங்கள் பிரயாசப்படாவிட்டால், మీరు ప్రయాస పడని ఎడల, இயேசுவுக்காக நீங்கள் உழைக்காவிட்டால், యేసు కొరకు మీరు పరిచయం இயேசுவுக்காக చేయలేదంటే, உங்களை வாழ்க்கை அர்ப்பணிக்க விட்டால், యేసు కొరకు మీ జీవితాన్ని అప్పగించలేదంటే பரலோகம் ஏற முடியாது. పరలోకానికి వెళ్ళడానికి అసాధ్యము. நல்லா கவனிங்க, బాగా గమనించండి. பேசாதீங்க, அங்கங்க பேசாதீங்க, தயவு செய்து. ஆண்டவர் பேசுகிற நேரம், దేవుడు మాట్లాడుతున్న సమయము, சரியா வார்த்தை கேளுங்கள். చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని వినండి. நீங்கள் பெரியவனாலும் இருக்கலாம், சிறியவனாலும் இருக்கலாம், పెద్దవారైనా సరే చిన్నవారైనా సరే, இயேசுக்கு முன்ன எல்லாரும் சமானம் தான். యేసు ఎదుట అందరూ సమానములే. இல்ல சின்னவன் இல்ல, இயேசு தான் உலகத்திலே பெரியவன். యేసు మాత్రమే పెద్దవారు, ఎవరు హల్లెలూయా లేదు. హల్లెలూయా சொல்லுங்க. హల్లెలూయా చెప్పండి. வரணுங்க எல்லாம் ஆண்டவருக்காக, రావాలండి అందరూ యేసు కొరకు, உழைக்கணுங்க இயேசுவுக்காக. అందరూ రండి యేసు కొరకు. ஹல்லேலூயா హల్లెలూయా. அநேகர்கள் வாகனங்களை வைத்துக் கொண்டிருக்கிறார்கள். అనేక మంది వాహనాలు పెట్టుకుంటున్నారు. பிரதர் இங்க விட்டுவாங்க பிரதர், அது விட்டு வர மாட்டான். బ్రదర్కి వదిలి వెళ్ళరండి అంటే வாகனக்குது பிரதர் அங்க கொண்டு போயிட்டு இந்த ஊழியம் செய்யுங்க பிரதர்னா కష్టపడறான். బ్రదర్ అక్కడ కొద్ది వెళ్ళనంటే వాహనాలు వెళ్ళడానికి కష్టపడుతున్నారు. ఎందుకు? ఎందుకు? ரட்சிக்கப்பட்டார் இயேசுவினால. రక్షింపబడ్డారు యేసు ద్వారా. ரட்சிக்கப்பட்டான் இயேசுவினால் தான். రక్షింపబడింది యేసు. உயிர் வாழ்றது இயேசுவினால் தான். జీవం ఉన్నది యేసు కొరకే. కొంచెం సెలవు பண்ண மாட்டாரா? యేసు కొరకు కొంచెం ఖర్చు చేయగలరా? యేసుக்காக உழைக்க மாட்டாங்களா? యేసు కొరకు పరిగెత్తలేరా? நிறைய பேர் இப்படி இருக்காங்க. అనేక మంది ఇలా ఉంటున్నారు. ஆனா நான் சொல்லட்டும், అయితే చెప్తున్నాను, ஆண்டவருடைய வருகையிலே దేవుని యొక్క రాకడలో கர்த்தருக்கு ஊழியம் செய்யாதவன், దేవుని యొక్క సేవ చేయని వారు, கர்த்தருக்கு ஒன்றும் கொடுக்காதவன், దేవునికి ఏమి ఇవ్వని వారు నిత్య నరకத்திற்குள்ளே పోవాன். నిత్య నరకానికి వెళ్తారు. வாசிங்க సీక్రమా వేదத்தை எடுத்து చదవండి దేవుని యొక్క వాక్యము. మత్తయి எழுதின சுவிசேஷம் 25ஆம் அதிகாரம். మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము. நிறைய பேருக்கு திறமை இருந்தும் செய்யாமல் இருக்கிறார்கள். అనేక మంది వాంఛనీయులు చేయలేకుంటున్నారు. திறமை இருந்தும் சாமర్థ్యం ఉన్నియు திறமை இருந்தும் செய்யாமல் இருக்கிறார்கள். మరి తెలిసి కూడా సామర్థ్యం కూడా చేయలేకుండా ఉంటున్నారు. హల్లెలూయా హల్లెలూయా. ఆమా అరుமையான సహోదరి సహోదరియే, మరి ప్రియమైన సహోదరి 25ஆம் அதிகாரம் 25వ అధ్యాయము వాసికలామా? చదువుదాం. 40వ వచనం, 40వ వాక్యము.
ఉమ్. ఉమ్. ఆ. ఒకరికి చేసి తిరిగి కనుక ఆ. ఉమ్. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి శపింపబడిన వారలారా విడిచి అపవాదికిని వారి దూతలకును శుద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. యా పెట్టలేదు, భోజనం పెట్టలే, మీరే తినేసినారు. దప్పికొంటిని, దాహం ఇయ్యలేదు, పరదేశినై ఉంటిని, చేర్చుకొనలేదు, దిగంబరనై ఉంటిని, బట్టలియలేదు, ఉంటిని, చూడ రాలేదని చెప్పును. అందుకు వారు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొంటి అని ఉండుటైనను, దప్పిక కొని ఉంటివైనను, పరదేశై ఉండుటైనను, దిగంబరి అయి ఉండుటైనను, రోగివై ఉండుటైనను, చెరసాలలో ఉండుటైనను చూచి, అండర్లైన్ చేయండి, ఉపచారము చేయకపోతిమని ఆయనను అడిగెదరు. అందుకాయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఇలాగ చేయలేదు గనుక చేయలేదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనును. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. எல்லா கரங்களை தட்டி ஆண்டு நாமத்தை మహిమపరచుదాం. దేవుని నామమును మహిమపరచుదాం. రెండు కూటంగులు இருக்கிறது, రెండు కూటములు ఉంటున్నది, రెండు కూటంగులు இருக்கிறது, రెండు గుంపులు ఉంటున్నది. ஆண்டவருடைய சிங்காசனத்தில் அமர்ந்து கொண்டு దేవుని యొక్క సింహాసనంలో మరి కూర్చోండి எல்லா సకల జనங்கள் ஆண்டவருடைய சிங்காசனத்துக்கு முன்பாக வரப்போகிறார்கள். అనేక సకల జనులు దేవుని యొక్క సింహాసనం ముందుకు రాబోతున్నారు. రెండా பிரிக்க போறார் ஆண்டவர். రెండుగా మరి దేవుడు విభజింపబోతున్నాడు. செம்மறி ஆடுகள் வெள்ளாடுகள், మేకలు గొర్రెలు, మేకలు గొర్రెలు, செம்மறி ஆடுகள் வெள்ளாடுகள் ரெண்டா பிரிக்க போகிறார். రెండుగా దేవుడు మరి విభజించబోతున్నాడు. ஒரு సైடு ஒன்னு வைக்க போகிறார், ఒక సైడ్ ఒకటి இன்னொரு సైடு ஒன்னு இருக்க போகிறது. రెండవ సైడ్ ఒకరు ఉండబోతున్నారు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యారు இருக்க పోறாங்கன்னா మరి ఎడమ చేతి వైపు ఎవరు ఉండబోతున్నారంటే మేకలు. మేకలు 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 మేకలు. హల్లెలూయా హల్లెలూయా. రైట్ హ్యాండ్ సైడ్ యారు இருக்க పోறாங்கன்னா కుడి ప్రక్కన ఎవరు ఉండబోతున్నారంటే గొర్రెంగ இருக்க போகுது. గొర్రెలు ఉండబోతున్నది. హల్లెలూయా హల్లెలూయా. எந்த సైడ్ இருக்க போறீங்க? మనం ఎలా మరి ఏ సైడ్ ఉండబోతున్నాం? நல்லா கவனிங்க, బాగా గమనించండి. இயேசுவை ஏற்றுக்கொண்டு, యేసుని అంగీకరించి, இயேசுவினுடைய ராபோஜனத்திலே பங்கு பெற்றுக்கொண்டு, ప్రభు బలలో పాలు పొంది, சபையிലേക്ക് வந்து கொண்டு சும்மா அப்படி சிம்பிளாக டச் ஆகாம யாருக்கும் ஒண்ணும் செய்யாம அப்படி போய் கொண்டிருக்கிற விசுவாசி, అలా వచ్చి వెళ్తున్నట్టు వారు, ஒன்றும் செய்யாதவர்கள், దేవుడికి ఏం చేయని వారు, பிரயாசப்படாதவர்கள், దేవుడి కొరకు ప్రయాసపడిన వారు, கர்த்தருக்காக ஒன்றும் செய்யாதவர்கள், దేవుడి కొరకు ఏం చేయని వారు லெஃப்ட் ஹேண்ட் சைடு வர போறாங்க. ఎడమ చేతి వైపు రాబోతున్నారు. நல்லா கவனிங்க, బాగా గమనించండి. எந்த సైடு வர போறாங்க? ఏ సైడ్ రాబోతున్నారు? எந்த సైடு வர போறாங்க? చెప్పండి, ఏ సైడ్ రాబోతున్నారు? லெஃப்ட் ஹேண்ட் சைடு, ఎడమ చేతి వైపు రాబోతున్నారు. చర్చిలో வந்துட்டு సింపుల్ గా చర్చికి వచ్చి அப்படி உட்கார்ந்துட்டு అలా కూర్చొని సింపుల్ మెసేజ్ கேட்டு అలా సింపుల్ గా మెసేజ్ విని அப்படி தொட்டும் தொடாம అలా పట్టుం పడామ అంటి అటన్ రీతిగా హల్లెలూయా హల్లెలూయా யாருக்கும் டச் ஆகாம யாரையும் கூட பேசாம ఎవరితో మాట్లాడకుండా அப்படியே மெதுவா வந்துட்டு మెల్లగా వచ్చి சோத்ரம் 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 ఏమో అభిషేకం పెన్నపట్ట மாதிரி స్తోత్రం స్తోత్రం అభిషేకం வந்துட்ட மாதிரி హల్లెలూయా அப்படி போறத ஆத்துமாக்கள் எல்லாம் நித்திய நரகத்திற்குள்ளாக போக போகிறது. ఆత్మలందరూ నిత్య నరకానికి వెళ్ళబోతున్నారు. రక్షించబడ్డ ఒవ్వొరు ఆత్మ, రక్షణ పొందిన ప్రతి ఆత్మ యేసువుకాக ஏதாவது செய்ய வேண்டும். యేసు కొరకు ఏమైనా చేయాలి. యేసువుకాக உழைக்க வேண்டும். యేసు కొరకు ఉండాలి. యేసువుకాக உழைக்க வேண்டும். యేసు కొరకు చేయాలి. యేసువుకాக நேரத்தை கொடுக்க வேண்டும். యేసుకు సమయాన్ని ఇవ్వాలి. యేసువుకాக పணத்தை கொடுக்க வேண்டும். యేసుவுக்காக வாழ்க்கை கொடுக்க வேண்டும். యేసుకి జీవితాన్ని అప్పగించాలి. యేసు இந்த பூமிக்கு வருவதற்கு, యేసు భూమికి రావడానికి அவங்களே ஒப்பு கொடுத்தார்கள். ఆయన వారు అప్పగించుకున్నారు. எத்தனை பேர் கேட்டுக்கிறீங்களோ தெரியல எனக்கு. ఎంతమంది వింటున్నారో తెలియదు నాకు. హల్లెలూయా 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 சொல்லுங்க. హల్లెలూయా చెప్పండి. இன்னைக்காவது மனம் திரும்புங்க. ఈ రోజైనా మరి మారు మనసు పొందండి. உங்க பிசினாரித்தனத்திலிருந்து மனம் திரும்புங்க. పిసిన మరి கடின வாழ்க்கையிலிருந்து மனம்
மனம் திரும்புங்க. కఠినమైన మారు మనసు கர்த்தருக்கு உழைக்காமல் சோம்பேறியா இருக்கிறதுல இருந்து மனம் திரும்புங்க. దేవునికి పరిచయం చేయకుండా సోమరితనం నుండి విడుదల పొందండి. యేసు உங்களை மீட்குவதற்காக பரலோகத்தை விட்டு இந்த பூமிக்கு வந்தாரு. యేసు నీ కొరకు పరలోకం నుంచి భూమికి వచ్చారు. జీవనయ్య கொடுத்தாரு. జీవాన్ని ఇచ్చారు. என்னதான் கொடுத்துங்கிற ஆண்டவர் ఏం దయస్తున్న దేవునికి? చర్చికి வந்துட்டு போனா போதுமா? చర్చికి వచ్చి వెళ్తే చాలనా? ஏசாப்பாக்கு காணிக்கு போட்டா போதுமா? యేసయ్యకి కానుక అర్పిస్తే చాలనా? சோத்திரம் போதுமா பிரதர்? చాలా బ్రదర్. கிறிஸ்துமஸ் சந்தா கொடுத்துட்டா போதுமா? క్రిస్మస్ చందా ఇస్తే చాలనా? உழைக்க வேண்டாமா? இயேசுவை பற்றி சொல்ல வேண்டாமா? యేసు గురించి చెప్పడం అవసరం లేదా? ஹalleluya. హల్లెలూయా. எத்தனை பேர் இன்னைக்கு ఎంతమంది ఈ రోజు இப்படி வாழ்ந்து கொண்டிருக்கிறோம்? ఇలా జీవిస్తున్నారు? சம்பந்தம் இல்லாம வாழ்ந்து கொண்டிருக்கிறோம். మరి సంబంధం లేకుండా జీవిస్తున్నాం. விக்கிர ஆராதனை செய்றவங்கள பாருங்க. విగ్రహారం చేస్తున్నవంటి వారిని చూడండి. விக்கிர ஆராதனை செய்றவங்கள பாருங்க. విగ్రహారం చేసిన వారిని அது చూడండి. கடவுளே கிடையாது. అది దేవుడే కాదు. அது தெய்வமே கிடையாது. దైవమే కాదు. ஒரு பொம்மை ஆராதிக்கிறதுக்கு ఒక బొమ్మని ఆరాధించడానికి எப்படி கலந்து செய்யறான் பாருங்க. ఎలా కలిసి చేస్తున్నారో చూడండి. அவன் ஆட்டம் பாருங்க. వారి ఆట చూడండి. எப்படி యూనిட்டியா కலந்து ఎలా యూనిట్ గా ఉంటున్నారు. இங்க பங்காரு பாத்தீங்கன்னா அந்த இது பண்ணுவாங்க. బంగారుపల్లి చూస్తే பாருங்க, బంగారుపల్లి 2 చూసినట్లయితే மாசத்துல இருந்து வேலை செய்யறாங்க. 2 மாசத்துல இருந்து வேலை 2 செய்யறாங்க. నెలల నుంచి పని చేస్తారు వాళ్ళు. பார்த்தேன். అని చూస్తున్నాను. எவ்வளவு అసలు பார்த்தாலே எனக்கு வெக்கமா இருந்துச்சு. చూసినప్పుడే నాకు எனக்கு வெக்கமா இருந்துச்சு. ஹalleluya. నాకు జీవం ఇல்லாத இதுக்கு జీవం లేని వీటికి ஆயிரம் பணத்தை கொடுத்து, వేల కొద్ది డబ్బు వెచ్చించి, ஆயிரம் பணத்தை கொடுத்து நேரத்தை செலவெடுத்து, వేలగా డబ్బులు ఇచ్చి సమయాన్ని వృధా చేసి ஒரு 9 நாளைக்கு கோயில், 5 நாளைக்கு கோயில், 10 நாளைக்கு வச்சுட்டு, 10 రోజులకు 5 రోజులకు పెట్టి அதை ஆடி கொண்டாடி எடுத்து போட்டுறான். వాటిని ఆడి పాడి వాటి ఎదుట వాళ్ళు పారివేస్తారు. அதுக்கு யூனிட்டி, அதுக்கு நேரம், அதுக்கு பணம், దానికి యూనిటీ, దానికి ధనము, దానికి సమయము. ஆனா ஜீவனை கொடுத்து மீட்ட இயேசுவுக்கு ஒரு விசுவாசன అయితే வர்றாங்க. జీవం ఇచ్చిన యేసుకి మరి వారికి యేసు గురించి కొంచెం ஹலோ சிஸ்டர், நல்லா கவனிங்க. బాగా గమనించండి. இன்னைக்கு எங்க போய் கொண்டிருக்கிறது கிறிஸ்தவம்? இன்றைக்கு ఎక్కడికి పోతున్నది క్రైస్తవ జీవితం? ఈ రోజు இன்றைக்கு மூப்பார்களா இருக்கிறவர்கள் விசாரிப்பு இல்லை. ఈ రోజు మరి ముఖ్యులుగా ఉన్నవారు విచారించలేదు. పెద్దలు இன்றைக்கு ஒரு விசாரிப்பு இல்லை. ఒకరు విచారించడం లేదు ఈ రోజుల్లో. நான் நினைக்கிறேன் 2018 ஆண்டிலே నేను తెలుస్తున్నా 2018 సంవత్సరంలో மூப்பனர் போஸ்டே கிடையாது. మరి மூப்பனர் போஸ்டே கிடையாது. సంఘ పెద్దలు ఎవరు లేరు. ஒரு 7 பேர் கமிட்டி மெம்பர்ஸ் ஏற்படுத்த 7 మంది కమిటీ మెంబర్లు ఏర్పరచబోతున్నాం. அவங்க లీడర్ கிடையாது. వాళ్ళు లీడర్ కాదు. எல்லாரும் உழைக்க வேண்டும், உழைக்க வேண்டும், வேலை செய்ய வேண்டும், ప్రయాసపడాలి, పని చేయాలి, உழைக்க வேண்டும், ప్రయాసపడాలి, ஜெபிக்க வேண்டும், ప్రార్థించాలి, கொடுக்க வேண்டும், ஆத்ம பாரம் இருக்க வேண்டும். ఆత్మల భారం ఉండాలి. விளையாட்டு கிடையாது. అందరూ కాదు. விளையாட்டு கிடையாது. ఊళ్ళెం తమాషా கிடையாது. తమాషా కాదు పరిచయం అంటే. యేసప్పాவும் விளையாட்டு கிடையாது సిస్టర్ బ్రదర్. యేసయ్య అంటే మరి ఆటలాట కాదండి బ్రదర్ సిస్టర్. హల్లెలూయా. హల్లెలూయా. சும்மா ஏதோ வந்து போறது கிடையாது. ఏదో మరి వచ్చి వెళ్ళడం మాత్రం కాదు. இன்றைக்கு பாரம் இல்லை. இன்றைக்கு ఈ రోజు భారం లేదు అనేక మందికి. జీవన్ ఇల్లాదவைகளை கொண்டாடுகிறான். జీవం లేనటువంటి ఆరాధిస్తున్నారు. జీవనుள்ள దేవుని ఆరాధిస్తున్నాం. మనం జీవముల దేవుని ఆరాధిస్తున్నాం. என்ன செய்றாய்? ఏం చేస్తున్నాం? என்ன செய்றாய்? ఏం చేస్తున్నాం? கர்த்தருக்காக என்ன செய்து దేవుని கொண்டிருக்கிறாய்? వరకు ఏం చేస్తున్నాం? ஒரு விஷயம் யோசித்துப்பா. ఒకసారి ఆలోచించేయండి. ஒரு விஷயம் யோசித்துப்பா. ఒకసారి ఆలోచించేయండి. அருமையான சகோதரனே సహోదరియే, ప్రియమైన సహోదరి సహోదరులారా, உனக்காகவே வாழ்ந்து கொண்டிருக்கிறாயா? ఎవరి కొరకు జీవిస్తున్నావు? உனக்காகவே வாழ்ந்து கொண்டிருக்கிறாயா? నీ కొరకు జీవిస్తున్నావా? இயேசுவுக்காக வாழவில்லையா? இன்னும் ఇంకా యేసు కొరకు జీవించలేదేమో. யாரெல்லாம் அவங்களுக்காக வாழ்ந்து கொண்டிருக்கிறாரோ, ఎవరైతే వారి కొరకు జీవిస్తున్నారు, ஆண்டவருக்காக அவங்க இன்னும் வாழவில்லை என்று அர்த்தம். దేవుని కొరకు ఇంకా వారు జీవించలేదని అర్థం. அவங்க பின் ஆஃப் டிராப் கூட யூஸ் இருக்காது వారు ஆண்டவருக்கு. కొంచెం పిన్నంత కూడా వారికి ప్రయోజనం లేదు. ஆண்டவருக்காக வாழ்கிறவர்கள், దేవుని కొరకు జీవించేవారు, ஆண்டவருக்காக வாழ்கிறவர்கள் దేవుని కొరకు జీవించేవారు பரலோகத்திற்கு ஏறுவார்கள். పరలోకానికి ఎక్కిపోతారు. ஹalleluya. హల్లెలూయా. మరియాలు యోసేపు మరియాయు యేసేపును தன்னை ஒப்பு கொடுத்தார்கள். వారు అప్పగించుకున్నారు వారిని. ஹalleluya. హల్లెలూయా. எத்தனை ஒப்பு கொடுக்க போறீங்க? ఎంతమంది అప్పగించుకున్నారు ఈ సమయంలో? ஒப்பு கொடுக்க போறீங்க? ఎంతమంది అప్పగించబోతున్నారు ఈ సమయంలో? இப்போ அது ரோஷம் வந்திருக்கு. ఎంతమందికి రోషం వచ్చిన్నది? எத்தனை பேருக்கு மனம் திரும்புதல் வந்திருக்கு? ఎంతమందికి మారు మనసు వచ్చిన్నది? ஐயா, இயேசுவுக்கு நம்ம ஒன்றும் செய்யலையே. యేసయ్యకి మనం ఏం చేయలేదు. எத்தனை பேர் செய்ய போறீங்க? ఎంతమంది చేయబోతున్నారు? இரண்டாவது காரியம், రెండవ సమయము, ஞான சாஸ்திரிகள் இயேசுவை ஆராதிக்குவதற்காக தூர தேசத்திலிருந்து வந்தார்கள். జ్ఞానులు యేసుని ఆరాధించడానికి దూర దేశం నుండి వచ్చారు. பார்க்கும்போது மேப்பர்கள் இயேசுவை பற்றி பறைசாற்றினார்கள். మరి చూసినప్పుడు గొర్రెల కాపరులు యేసుని గురించి చెప్పారు. ஹalleluya. హల్లెలూయా. இயேசு வருவதற்கு, యేసు రావడానికి, இயேசு இந்த பூமியில வருவதற்கு యేసు ఈ
భూములకి రావడానికి மரியா யோசேப்பும் మరియ యోసేపును கர்த்தருக்கு దేవునికి ஒப்பு கொடுத்தார்கள் தங்கள் வாழ்க்கையை. అప్పగించుకున్నారు వారి జీవితాన్ని. ஞானவான்களாகிய ஞான சாஸ்திரிகளாகிய சாஸ்திரிகள் జ్ఞానులు இயேசுவை ஆராதிப்பதற்காக வந்தார்கள். దేవుని ఆరాధించడానికి వచ్చారు. பார்க்கும்போது அங்கே அநேக காணிக்கைகளை இயேசுவுக்கு செலுத்தினார்கள். చూసినప్పుడు దేవునికి అనేక కానుకలు అర్పించారు యేసయ్యకి. ஆடுகளை மேய்த்துக் கொண்டிருக்கிற மேய்ப்பர்கள் గొర్రెల కాపరులు தேவதூதர்கள் சொன்ன உடனே దేవుని యొక్క దూతలు చెప్పిన వెంటనే போய் சுவிசேஷத்தை சொன்னார்கள். మరి వెళ్ళి సువార్తను ప్రకటించారు. இயேசுவை பார்த்தார்கள். దేవుని చూశారు. ஹல்லேலூயா. హల్లెలూయా. ஆனா இயேசப்பா நமக்காக అయితే యేసు ప్రభు మన కొరకు இவ்வளவு செய்தவருக்காக ఇంత చేసిన వారికి நாம் என்ன செய்து கொண்டிருக்கிறோம்? మనం ఏం చేస్తున్నాం? என்ன செய்து கொண்டிருக்கிறோம்? ఏం చేస్తున్నాం? ஒரு விஷயம் யோசித்து பாருங்க. ఒకసారి ఆలోచించేయండి. எல்லாம் இருந்து நிற்கலாம். అందరూ లేచి నిలబడదాం. இந்த நேரம் முக்கியமான நேரம். ఇది చాలా ముఖ్యమైన సమయం. அவரோட பேசுகிற நேரம். దేవునితో మాట్లాడబోయే సమయం. మనసాక్షి தொட்டு பேசுங்க. మనసాక్షిని మరి அன்பின் பரலோக பிதாவே, ప్రేమ కలిగిన పరలోకమైన తండ్రి, ஒப்பு கொடுக்கிற ஒவ்வொரு விசுவாசிகளை நீங்கள் பாருங்க ஆண்டவரே. అప్పగిస్తున్న ప్రతి విశ్వాసులను మీరు చూడండి ప్రభు. ஒரு மனந்திரும்புதலை எங்க சபைக்கு கொடுங்க ஆண்டவரே. ఒక మారు మనసు నా సంఘానికి ఇవ్వండి ప్రభు. ஒரு பாரத்தை கொடுங்க ஆண்டவரே. ఒక భారాన్ని ఇవ్వండి ప్రభు. ஒரு ஐக்கியத்தை கொடுங்க ஆண்டவரே. ఒక ఐక్యతని ఇవ్వండి ప్రభు. ஒரு ஒற்றுமையை கொடுங்க ஆண்டவரே. ఒక ఐక్యతను దయచేయండి ప్రభు. ஒற்றுமையை கொடுங்க தகப்பனே. ఒక ఐక్యతను దయచేయండి ప్రభు. ஒரு ஒற்றுமையை தாரு. ఒక ఐక్యతని ఇవ్వు. ஒரு ஒற்றுமையை ஒவ்வொருக்கு தாரு. ఒక ఐక్యతను ఒక్కొక్కరికి దయచేయండి. நம்முடைய ஊழியம் என்று கருதுகிறவர்களாய் மாட்டோம். ఇది నీ సేవని గ్రహించగలిగిన వారిగా మార్చండి. எந்தல்ல நம்மளது என்று சொல்லட்டும். నాది కాదు, ఇది మనదని చెప్పని. கர்த்தருடையது என்று சொல்லட்டும். ఇది దేవుందని చెప్పని. அப்பா நாங்கள் எல்லாரும் சொத்தப்பா. ప్రభువా మేమంతా నీ సొత్తు ప్రభువా. ஓ ஆண்டவரே, சபை உம்முடையது, సంఘము నీది, இந்த ஊழியம் உம்முடையது. ఈ సేవ నీది. ஏனோ தானமாய் செய்கிறது உமக்கு இஷ்டமில்லை. ఏదో అనాలోచనగా చేయటం నీకు ఇష్టం లేదు. நீ விரும்புகிறபடி செய்ய வேண்டும். మీరు కోరుకున్నట్లుగా చేయాలి. நீ வாஞ்சிக்கிறபடி செய்ய మీరు வேண்டும். వాంఛిస్తున్నట్లుగా இந்த చేయాలి. சித்தத்தை யோசேப்பு மரியாதை செய்தது போல செய்ய ఈ வேண்டும். చిత్తాన్ని యేసేపు మరియా చేసినట్లుగా చేయాలి. ஞான சாஸ்திரிகளும் ஆராதித்தது போல ஆராதிக்க வேண்டும். జ్ఞానులు నిన్ను ఆరాధించినట్లుగా ఆరాధించాలి. மேய்ப்பர்கள் உம்முடைய சுவிசேஷத்தை சொன்னது போல சொல்ல வேண்டும். గొర్రెల కాపరులు నీ సువార్తను చెప్పినట్లు చెప్పాలి. அதுதான் ஆண்டவரே உண்மையான கிறிஸ்துமஸ். అదే నిజమైన క్రిస్మస్. ஆண்டவரே, எங்க விசுவாசிகள் இன்னும் அந்த மட்டத்திற்குள்ளே வராமல் தடுக்கிற எல்லா ஆவிகளை துரத்து போடும். ఇంకొక విశ్వాసం అలాంటి పరిస్థితికి రాలేకుండా అడ్డులు యేసు నామములో తొలగించండి. ஆண்டவரே, ரத்த கோட்டைக்குள்ள மூடிக்கொள்ளும். ప్రభా నీ రక్తము చేతము ஒவ்வொருவரையும் இப்பொழுதே மனந்திருப்பும். ఇప్పుడే ప్రతి వారిని మారు మనసు పొందుదురు. அவர்களை காயத்தப்படுத்தி నీ రాకడకు సిద్ధపడి. அவர்கள் இருக்குதப்பா. నీ రాకడ ఉన్నది ప్రభువా. அதில் எடுத்துக்கொள்ளப்பட దానిలో తీసుకొనబడడానికి ஒவ்வொருவரையும் ஆயத்தப்படுத்தி ప్రతి వారిని సిద్ధము చేయండి. வாலிபர்களை எழுப்பும். యవనులను లేపండి. ஜெபிக்கிறவர்களை எழுப்பும். స్తుతించే వారు లేపండి. ஜெபிக்கிறவர்களை எழுப்பும். ప్రార్థన చేసే వారు లేపండి. சபையில ஜெபிக்கிறவர்கள் இல்ல ஆண்டவரே. ప్రార్థన చేసే వారు లేదు ప్రభువా. அங்கங்க சுட்டி பேசுறவங்க இருக்கிறாங்க. అక్కడక్కడ చుట్టి మాట్లాడే వారు ఉన్నారు. அங்கங்க உட்கார்ந்து காலட்சேபம் பண்றவங்க இருக்கிறாங்க. అక్కడక్కడ కూర్చొని కాలచోపు చేసే వారు ఉన్నారు. தேசத்திற்காக సంఘము కొరకు, దేశము కొరకు பிறப்பிலே நிக்கிறவர்களை கொடுங்கப்பா. నిలబడే వారిని ఇవ్వండి ప్రభువా. கண்ணீரோட ஜெபிக்கிறவர்களை கொடுங்கப்பா. కన్నీరుతో ప్రార్థన చేసే వారిని அழித்து போற ஆத்மாக்களை பற்றி பாரமுள்ளவர்களை கொடுங்கப்பா. నశించిపోయే ఆత్మల బట్టి భారము కలిగిన వారిని ఇవ్వండి ప్రభువా. அழிந்து போர்களை சபைக்கு கொண்டு வரவர்களாய் மாட்டுமப்பா. నశించిపోయే వారిని సంఘానికి తీసుకొని వచ్చేవారుగా இந்த ஊழியத்தை பாரத்தை தாருவீராக. ప్రతి సేవ పరిచర్యలో భారాన్ని దయచేయండి. ரத்த கோட்டைக்குள்ள மூடிக்கொள்ள. నీ రక్త కోటలో మరుగుపరచండి. துதி கன மகிமையுமக்கே செலுத்து. సమస్త స్తుతి ఘనత మహిమ నీకు తెలియజేసుకుంటూ యేసు నామములో జెబికిற జీవముల నల్ల పితావే. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం జీవము కలిగిన తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 கர்த்தர் நல்லவர். దేవుడు మంచివాడు. கர்த்தர் நல்லவர். దేవుడు మంచివాడు. ஒரு விசை கரங்களை தட்டி ஆண்டவர் நாமத்தை ఒకసారి చప్పట్లు తట్టి గట్టిగా దేవుని మహిమపరచుదాం. ராஜாதி ராஜாவுக்கு రాజాది రాజుకు எல்லா மகிமை உண்டாகட்டும். సమస్త మహిమ కలుగును గాక. எல்லா மகிமை உண்டாகட்டும். సమస్త మహిమ కలుగును గాక.